దాకా నువ్వు రొమ్ము విరుచుకు తిరిగిన చోట అవతల ఎమ్మెల్యే అధికార పక్షంలో కీలక హెడ్, నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేయాలి? జనసేన అయ్యి ఉండొచ్చు, రొమ్ము విరుసు కూర్చోవడానికి వర్కౌట్ కాదు కదా. అవతలోళ్ళు పోని వీళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తారా? ధూళిపాల నరేంద్ర లేకపోతే దామచర్ల జనార్దనం లేకపోతే కనుక శ్రీరామ్ తాత ఇస్తారా వీళ్ళకి? కాబట్టి సహజంగా సర్దుకోవడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే తమ అనుచరుల కోసం లేదా తమ మీద కేసులు పెట్టకుండా ఉండేందుకోసం తమకి సంబంధించినటువంటి ఇగోని త్యాగం చేస్తున్నారు వీళ్ళు. తప్పులేదు, అవసరం. ఇంకా రాజకీయ నాయకులు అంటే అంతే, ఇంకా సర్దుకుపోవాలి, సర్దుకుపోతారు. గతపు రాజకీయం ఇంత దారుణంగా లేదు కదా. అదేలేండి, ఏమన్నంటే ఇంకా ప్రజల కోసం, క్యాడర్ కోసం అంటారు ఒక రకంగా. కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి అంత అవకాశం లేకపోవడం చాలా మందికి. ఇప్పుడు పవన్తోనో లేదంటే బాబు గారినో లేదంటే నారా లోకేష్ గారినో కలవాలి అంటే వీళ్ళు దాంతో పోలిస్తే యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన అలా ఇవ్వకపోవడం కూడా ఇప్పుడు పార్టీ మారడానికి చాలా మంది నాయకులు సిద్ధం అవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ నొప్పి తెలుసుద్ది, అంతేనా? ఎప్పుడైనా ఇప్పుడు అంటే చాలా ఈజీగా పవన్ కళ్యాణ్ వరుసగా కలిసేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు. బయటకు ఇప్పుడు బాలినేని వీళ్ళు ఎవరితో? పవన్ కళ్యాణ్. ఎప్పుడు? నిన్న వెళ్ళారు కదా, మొన్న వెళ్ళారు. ఒక గంట కూర్చున్నారు కదా. ఎన్ని రోజుల నుంచి ట్రై చేశాడు ఆయన?